విశాఖపట్నానికి కంటైనర్లో దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన కేసు ఏమైందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు పట్టుబడ్డ డ్రగ్స్ సంఘటనపై అప్పుడు అధికారంలో ఉన్న తమపై దుమ్మెత్తి పోశారని, ఇప్పుడు మాట్లాడడం లేదని ఆక్షేపించారు. సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ దిగుమతి చేసుకున్నట్లు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ టీడీపీ పెద్దలకు ఉన్న సంబంధాలేంటో నిగ్గు తేల్చాలన్నారు. అలాగే భూకుంభకోణాలపై టీడీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే తమ హయాంలో వేసిన సిట్ నివేదికను కొన్ని రకాల ఒత్తిళ్ల వల్ల విడుదల చేయలేకపోయామని మాజీ మంత్రి ఒప్పుకున్నారు. విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగింది. సుమారు 25 కిలోల బరువుతో ఒక్కొక్క బ్యాగులో వచ్చింది. 20 కంటైనర్లు వచ్చింది. దాన్ని ఆపరేషన్ గరుడ అనే పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్, సిబిఐ కలిసి సంయుక్తంగా వీటిని అన్వేషించి ఇక్కడికి వచ్చిన దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం. ఆ డాగ్స్ ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా ఆక్వా విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు. ఏమైంది? ఇది దీంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతో పాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవాళ పత్రికలో చూశాను, దశపల్లా భూములు ఏమేమని జిల్లా బస్సులో ఫోటోలతో వేశారు. ఎవరు దోచేసుకున్నారు, ఎవరో చెప్పుకున్నారు, డిస్కస్ చేద్దామని. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరుపుతుంది. ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కాదు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లోను 2004 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగా ఆక్రమణ గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అందులో నేను కూడా మంత్రిగా ఉన్నాను. ఆ సిట్ ని కంటిన్యూ చేసింది. లేకపోతే అధికారులు, కొంతమంది అనధికారులు దీన్ని ఆశ్రయ పెట్టుకుని పరిమితి చేస్తున్నారు. మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగిపోయింది, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో, ఏదో మీ తెలుగుదేశం పార్టీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో లేకపోతే మన వైసీపీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి. అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. ముందు సిట్ ఓపెన్ చేయండి. నిజంగా చిత్తశుద్ధి ముందు నాయకులు డిమాండ్ చేయండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. అలా ఆడికి తీసాడు, లీడికి తీసాడు, అలా పేరు, ఎల్లయ్య పేరు, పుల్లయ్య పేరు మనకెందుకు? ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా, తర్వాత దాని మీద దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒకవేళ నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటెడ్లు పెడితే మన న్యాయస్థానంలో చూసుకుంటారు.